టుడే మన స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్లో స్పెషల్ రెసిపీ అరటి తొక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చూసేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వీటిని కొన్ని ప్రాంతాల్లో సంపెంగ పువ్వులు అలాగే పనస తొనలు అని కూడా అంటారు. క్రంచీగా మధ్య మధ్యలో స్వీట్ తగులుతూ చాలా బాగుంటాయి. తిన్నా కొద్దికి ఒకటితో ఆపము, 2-3 అలా తినేస్తూ ఉంటాము, అంత టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేటట్లు నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ సంపెంగ పువ్వుల కోసం నేను ఇక్కడ 1 kg మైదా పిండిని మంచిగా జల్లించుకుని అయితే ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ స్మెల్ లేని ఫ్రీడమ్ ఆయిల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఈ ఆయిల్తో చక్కగా బాగా కలుపుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో కాచిన నెయ్యినైనా వేసుకోవచ్చండి. చక్కగా ఇలా వేసేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మన చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, కొంచెంగా వాటర్ వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. సో ఇవి మైదా పిండి మనకి కొంచెం వాటర్ని ఎక్కువగా పీల్చుకోవడానికి హెల్ప్ అవుతుంది కనుక కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో చూస్తున్నట్లు బాగా పిండిని మద్దన చేస్తూ ఉండాలి. ఈ పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఈ సంపెంగ పువ్వులు కూడా అంత సాఫ్ట్గా చాలా క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయండి. సో ఇలా కలిపేశాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నేను 10 నిమిషాల తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్ని మనం చిన్న చపాతీ ముద్దలు ఎలాగైతే చేసుకుంటామో చపాతీ చేసే ముందు అదేవిధంగా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండి పైన ఏదైనా బౌల్ని కవర్ చేసి ఉంచాలి ఆరిపోకుండా. సో ఇప్పుడు చపాతీ పీట మీద మనం ఎంత వీలైతే అంత పల్చటి చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని అటు చివర ఇటు చివర గ్యాప్ వదిలేసి మధ్యలో మాత్రమే నేను వీడియోలో చూస్తున్నట్లు కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి సంపంగి పువ్వులు. ఆయిల్లో వేసినప్పుడు చాలా మంచి షేప్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అటు చివర ఇటు చివర ఈ విధంగా నేను వీడియోలో చూస్తున్నట్లు ఫోల్డ్ చేశారనుకోండి, అరటి తొక్కలు రెడీ అయిపోయాయి. చెప్పాను కదా స్టార్టింగ్లోనే కొన్ని ప్లేసెస్లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ అరటి తొక్కని మనము ఒక న్యూస్ పేపర్ పైన అయితే వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇదే సంపెంగ పువ్వుని ఇంకో రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి చపాతీ ఎంత వీలైతే అంత పల్చగా మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ మైదా పిండి యూస్ చేసాం, మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత చాకుతో అటు చివర ఇటు చివర కొంచెం వదిలేసి గ్యాప్ ఎంత వీలైతే అంత లైన్స్ లాగా మనం చాకుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసేసుకుని జస్ట్ అటు చివర ఇటు చివర ఫోల్డ్ చేసుకుంటూ చూడండి, వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చక్కగా ఈ విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చివర్లు కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చివర్లు బాగా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఉంటుంది. సో చూసారు కదా, 2 విధాలుగా నేను మీకు చూపించాను. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి. నేను మీకు అన్నీ చేసేసి వీడియో క్లిప్లో యాడ్ చేశాను. సో ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి 1 by 1 వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఈ అరటి తొక్కల్ని కొంచెం ఇదిలించుకుంటూ వేసుకుంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా నేను మీకు వీటిపైన పాకం కూడా ఎలాగో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు వేగాక రెండో వైపు కూడా ఆయిల్లో మంచిగా మనకి డీప్ ఫ్రైకి ఆయిల్కి సరిపడా ఈ అరటి తొక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా అన్నీ ఈక్వల్గా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈక్వల్గా అన్నీ వేయించేసుకుని ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. రెండో వాయ వేసేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటుంది కనుక. సో నేను మీకు రెండో వాయ వేసినప్పుడు చూపిస్తున్నాను. మనకి డీప్ ఫ్రైకి ఎన్నైతే సరిపడా ఉంటాయో అన్ని మాత్రం వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసుకున్నామంటే సరిగా లోపల వరకు వేగవు. చూసారు కదా, ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. సంపెంగ పువ్వు చూసారా, మన్నిటికి సంపెంగ పువ్వు అని ఎందుకు పేరు పెట్టారో మీకు వీడియోలో చూస్తే అర్థమైంది కదా. అలాగే అరటి తొక్కలు ఎలాగైతే మనం అరటి తొక్కలు వలుస్తామో అదే విధంగా వచ్చాయి, అందుకే వీటికి ఆ పేరు పెట్టారేమో. సో అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి. నేను మీకు అన్నీ ప్రిపేర్ చేసి అయితే చూపిస్తున్నాను.
చూడండి 1 కేజీకి మనకి దాదాపు ఇవి 50 ఆర్ 60 సంపెంగ పువ్వులు అంటే అరటి తొక్కలు రెడీ అయిపోతాయి. మంచిగా 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్నామంటే తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు వీటిపైన పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని వీటిపైన పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం 3/4 కేజీ షుగర్ వేసుకోవాలండి. 1 కేజీ మనం మైదా పిండికి 3/4 కేజీ షుగర్ వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ పంచదార బాగా కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. ఈ పాకం అనేది మనకి బాగా ముదురు పాకం రావాలండి. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇందులోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. నేను ఆ వీడియో యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయ్యింది. సో ఇలాచీ వేసేసి మనం పాకంని బాగా చూడండి, ప్లేట్లో మనం పాకం చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకుంటే వాటర్లో ఈ విధంగా పాకం దగ్గరగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఇది ముదురు పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి పంచదార పాకంని ఈ అరటి తొక్కల పైన వేసేసుకోవాలి. ప్రతి ఒక్క అరటి తొక్కకి కూడా పంచదార పాకం బాగా పట్టాలండి. అప్పుడే స్వీట్గా క్రంచీగా సూపర్ ఉంటాయన్నమాట. నేను చెప్పనవసరం లేదు, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో చూసారు కదా, పాకం ఆరిపోతే పైన మనకి పంచదార పాకం అనేది ఇలా వైట్గా కనిపిస్తుంది. మీకు నేను అది కూడా చూపిస్తున్నాను. ఇలా మనం స్టోర్ చేసేసుకుని ఏదన్నా పప్పు డబ్బాలో వేసుకుంటే స్నాక్స్ మనం నెల రోజుల వరకు ఎంజాయ్ చేసేయచ్చు. నెల రోజులు కాదు, మనకి 10 ఆర్ 15 డేస్లోకే ఖతం అయిపోతాయి. చాలా బాగుంటాయి, అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచించే బదులు ఒక్కసారి ఈ అరటి తొక్కల్ని ట్రై చేసి చూడండి. అబ్బా చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.